హాయ్! హలో! నమస్తే అండి. ఈరోజు ఇంట్లోనే సింపుల్‌గా కేక్ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ఒక బౌల్‌లోకి హాఫ్ కప్ వరకు జాగరీ తీసుకున్నాను. 1/4 కప్ ఆయిల్ అనేది తీసుకున్నాను. ఆ 2 ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేస్తున్నాను. మొత్తం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసిన తర్వాత 1/4 కప్ పెరుగు తీసుకున్నాను. ఇది మన ఎగ్‌లెస్ కేక్ అనమాట చేస్తుంది. సో, మనం పెరుగు అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఎగ్ యాడ్ చేసుకోవాలి పెరుగు స్కిప్ చేసి. అంతే రెండిటికి డిఫరెన్స్ అనమాట. సో, నెక్స్ట్ మనం వచ్చేసి నేను ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసి జల్లెడ పట్టేసాను. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. బేకింగ్ పౌడర్, సోడా వేసింది. సో, మనం ఇక్కడ మెయిన్ జల్లెడ పట్టాలండి. జల్లెడ పడితే ఏంటంటే మనకి కేక్ అనేది బాగా ఫ్లఫీగా, స్పాంజీగా అనేది వస్తుందనమాట. సో, జల్లెడ పట్టేసిన తర్వాత 1 కప్ అనేది మిల్క్ యాడ్ చేశాను. సో, ఈ మిల్క్ అంతా కూడా అందులో బాగా మిక్స్ అయిపోయేలా మొత్తం అంతా కూడా కలిపేస్తున్నాను నేను ఇక్కడ. సో, మనం ఇక్కడ గట్టిగా ప్రెషర్ ఇచ్చి కలపకూడదనమాట. స్లోగా, మెల్లిగా, స్మూత్‌గా కలుపుకోవాలి బ్యాటర్‌ని. అలా చేస్తే మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది. మెయిన్ స్టెప్ అనమాట ఇది కూడా. మొత్తం దగ్గర పడిన తర్వాత నేను బాదం, కాజు, డేట్స్ యాడ్ చేస్తున్నాననమాట ఆ బ్యాటర్‌లోనే. మొత్తం అవన్నీ యాడ్ చేసి మళ్ళీ కలిపేసాను మొత్తం ఆ బ్యాటర్‌లోకి. సో, నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తున్నాననమాట కేక్. సో, పేపర్‌కి నేను ఆయిల్ అప్లై చేసేసి బ్యాటర్‌నంతా కూడా ఎయిర్ ఫ్రైయర్‌లోకి తీసేసుకుంటున్నాను. పైన టాపింగ్‌కొచ్చి కూడా నేను డేట్స్, జీడిపప్పు, బాదం ఇవే యాడ్ చేశాను టాపింగ్‌కి కూడా. ఇవన్నీ కూడా టాపింగ్‌కి యాడ్ చేసేసి ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసి ఇక్కడ టైమర్ వచ్చి నేను 180 డిగ్రీస్ 20 మినిట్స్ సెట్ చేశాను. కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇక్కడ నేను ఎలాంటి కలర్ కానీ ఏవి వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేయలేదు. చాలా న్యాచురల్‌గా ఇంట్లోని వాటితోనే చేసేలా చేశాననమాట. సో, అయిపోయిన తర్వాత ఇలా చెక్ చేసుకోవడమే. అంటుకోవట్లేదు కదా! సో, కేక్ అనేది రెడీ అయిపోయినట్టే.